హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం రాజమండ్రి ఏవిఆర్ రోడ్ ఆపోజిట్లో ఉన్న స్వరూప్ నగర్లో ఉన్న ఒక రీసేల్ అపార్ట్మెంట్స్ చూడడానికి వచ్చామండి. మీకు అపార్ట్మెంట్కి వెళ్ళే ముందు ఎట్లా రావాలి అనేది మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, మీకు నా ఫింగర్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ కార్ ఉంది కదండి, కార్ నుంచి ఒక వెహికల్ వచ్చింది కదా, ఇలా లెఫ్ట్ తీసుకోవాలండి. లెఫ్ట్ తీసుకుని 500 మీటర్స్ వెళ్తే ఏవిఆర్ రోడ్ జంక్షన్కి వెళ్తామండి. NH16 నుంచి ఏవిఆర్ రోడ్ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ జంక్షన్కి వెళ్తాం. 500 మీటర్స్ అండి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నేను ఏదైతే నుంచినానో ఇక్కడికి 200 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ మన ఏవిఆర్ రోడ్ NH16 నుంచి ఏవిఆర్ రోడ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి 700 మీటర్స్ డిస్టెన్స్ అండి. ఏవిఆర్ రోడ్ నుంచి స్ట్రైట్గా 500 మీటర్స్ వచ్చి ఇక్కడ రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకుంటే ఇలా ఉండి మీకు అపార్ట్మెంట్ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ సెకండ్ అపార్ట్మెంట్ అండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అండి. మీరు చూడొచ్చండి, ఈ ఏరియాని స్వరూప్ నగర్ అంటారండి. ఏవిఆర్ రోడ్కి క్వైట్ ఆపోజిట్లో రావాలి. NH16 క్రాస్ చేసి అలాగే లాలచెరు సెంటర్ కూడా వెళ్ళిపోతుందండి ఈ రోడ్ స్ట్రైట్గాను. ఇదిగోండి, ఇది రోడ్ అది వేస్తున్నారు ఈ అపార్ట్మెంట్కి. ఈ అపార్ట్మెంట్ కట్టి 6 ఇయర్స్ అయిందండి. రోడ్స్, డ్రైనేజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇది సింగిల్ ఫ్లాట్ కాదండి. ఈ అపార్ట్మెంట్లో 14 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇది ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్ ఓనర్, ఆయన రెంట్లకు ఇవ్వడానికి అని చెప్పని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 14 ఫ్లాట్స్ ఉన్నాయండి. 320 గజాల్లో కట్టారు. టోటల్ G+3 అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్, అలాగే ఫస్ట్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్, సెకండ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్, థర్డ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్ అండి. టోటల్ 14 ఫ్లాట్స్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఉంటాయి, మిగిలిన 3 ఫ్లోర్లు కూడా 4, 4, 4 అండి. టోటల్గా 14 ఫ్లాట్లు అండి. లీస్ట్ ఆఫ్ ది లీస్ట్ 80,000 నుంచి 1 lakh వరకు రెంట్స్ వస్తాయి. ఇది 320 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి, నార్త్ ఫేసింగ్. మీకు చూపిస్తాను నేను అపార్ట్మెంట్ లోపలికి తీసుకెళ్ళి. వెల్కమ్ బ్యాక్ అండి. ఇదిగోండి, మనం చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంది, అలాగే 2 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇదిగోండి, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఇచ్చారు, అలాగే 2 ఫ్లాట్స్ ఇచ్చారండి. మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇది ఒక ఫ్లాట్ అండి, అలాగే అదొక ఫ్లాట్. గ్రౌండ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ ఇచ్చారండి, అలాగే పార్కింగ్ ఇచ్చారు. ఇదేమో వాచ్మెన్ రూమ్ అండి. ఇది ఈ సర్వీసెస్ అవి ఇచ్చారు. యాక్చువల్గా లిఫ్ట్కి ప్రొవిజన్ ఇచ్చారు, కానీ లిఫ్ట్ లేదండి. ఇప్పుడు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. లిఫ్ట్కి ప్రొవిజన్ ఇచ్చారు. ఇదిగోండి, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మీకు ఇప్పుడు ఒక ఫ్లాట్ చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి. ఇది స్టైర్ కేస్ అండి. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి ఒక ఫ్లాట్ చూద్దామండి. కింద చూపించడానికి కీస్ లేవు, మీకు పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి నేను. ఇదిగోండి, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ప్రతి ఫ్లోర్కి కూడా ఈస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్, వెస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్ వచ్చినాయండి. బట్ మెయిన్ రోడ్ వచ్చి నార్త్ ఫేసింగ్. ప్రజెంట్ మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి చూస్తున్నామండి. మీరు చూడొచ్చండి, మెయిన్ డోర్ టేక్ వుడ్ ఇచ్చారు. ఇది కిచెన్ అండి. ఇది యూటిలిటీ ఏరియా అండి. ఇది మీరు చుట్టూ సరౌండింగ్స్ చూడొచ్చండి. కంప్లీట్ రెసిడెన్షియల్గా డెవలప్ అయిన ఏరియా అండి ఇదంతా కూడా. హాల్ కూడా చాలా స్పేషియస్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్కి. ఇది ఎవరికి రెంట్లు ఇవ్వకపోవడం వల్ల కొంచెం హౌస్ పాడైనట్టు ఉందండి. కొంచెం నీట్గా చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి.
దీనికి అటాచ్డ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. ఈ సెకండ్ బెడ్రూమ్కి ఇండియన్ కమోడ్ ఇచ్చారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అలాగే ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూపిస్తాను మీకు. ఫ్లోర్కి 2 ఈస్ట్ ఫేసింగ్ 2 వెస్ట్ ఫేసింగ్ అండి. 3 ఫ్లోర్లకి కలిపి 12 అండి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి ఉంది. మొత్తం 14 ఫ్లాట్స్ అండి. రెంట్కి ఇచ్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ప్రజెంట్ మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాం అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది హాల్. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఇచ్చారండి. మీరు చూడొచ్చు, ఇది డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, దానికి అటాచ్డ్. ఇది యూటిలిటీ అండి. ఇది యూటిలిటీ ఇచ్చారు. అలాగే యూటిలిటీకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది కామన్ బాత్రూమ్ ఇది యూటిలిటీలో. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదు, యూటిలిటీలోనే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి అయితే కనుక రెండింటికి కూడా అటాచ్డ్లు వచ్చినాయి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ మాత్రం కామన్ బాత్రూమ్ యూటిలిటీలో వచ్చిందండి. మీరు చూడొచ్చండి, కంప్లీట్ వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ ఏంటంటే ఆయన ఎవరికి రెంట్లు ఇవ్వకపోవడం వల్ల కొంచెం హౌస్ పాడైనట్టుందంటే, ఒకసారి మనం అన్ని రిపేర్లు చేయించుకుని పెయింట్లో వేస్తే సేమ్ కొత్త ఫ్లాట్లా రెడీ అయిపోతుంది. మీరు చూడొచ్చు, పైకి చూపిస్తున్నానండి. మీరు చూడొచ్చండి, పార్టీషన్ చేస్తారు. దేనికి అది వెంటిలేషన్కి అది వీలుగాను. కామన్ వాల్స్లా కాకుండా ఇండివిజువల్ వాల్స్ ఇచ్చారు ఫ్లాట్కి. ఇదిగో చూడొచ్చండి. మళ్ళీ చెప్తున్నానండి, గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉన్నాయి, ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి. ఫస్ట్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ అండి, ఈస్ట్ 2 వెస్ట్ 2. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అంతే అండి, 4 ఫ్లాట్స్, ఈస్ట్ 2 వెస్ట్ 2. థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ 2 వెస్ట్ 2. మొత్తం 14 ఫ్లాట్లు అండి. 14 ఫ్లాట్లో ఈస్ట్ ఫేసింగ్ 7, వెస్ట్ ఫేసింగ్ 7 ఉన్నాయండి. 320 గజాల్లో కట్టారండి ఇది. ఇక్కడ స్వరూప్ నగర్లో వచ్చి గజం కాస్ట్ వచ్చి 26,000 వరకు నడుస్తుందండి. అలాగే బిల్డింగ్ కూడా చాలా స్టాండర్డ్గా కట్టారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుని దీన్ని కంప్లీట్ రిపేర్ చేయించి రెంట్కి ఇచ్చుకున్నా పర్లేదు, లేదు అంటే ఒకసారి రిపేర్ చేయించేసి ఫ్లాట్స్ వైజ్ సపరేట్గా అమ్ముకున్నా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2.5 CR చెప్తున్నారండి, 2.5 కోట్లు చెప్తున్నారు. కొద్దిగా నెగోషియేషన్ ఉంది. మనం జాగ్రత్తగా చేసుకుని రిపేర్స్ అయి చేసి కప్బోర్డ్స్ అన్ని చేస్తే ఒక్కొక్క ఫ్లాట్ 25 lakhs ఈజీగా అమ్మొచ్చు అండి. 23 నుంచి 25. వెస్ట్ ఫేస్ 23 lakhs అమ్మొచ్చు, ఈస్ట్ ఫేస్ 25 lakhs వరకు అమ్మొచ్చు. జాగ్రత్తగా చేసుకుంటే ఒక 1 CR వరకు ప్రాఫిట్ వస్తుందండి. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్న వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది స్వరూప్ నగర్లో ఉంది. నార్త్ ఫేసింగ్ రోడ్, నార్త్ ఫేసింగ్ అండి. 14 ఫ్లాట్స్, ఈస్ట్ 7 వెస్ట్ 7 అండి. 2.5 కోట్లు చెప్తున్నారు. 320 గజాల్లో ఉందండి. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 700 మీటర్లు అండి. NH16 ఏవిఏ రోడ్ జంక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 700 మీటర్లు వస్తే సరిపోతుంది. ఆఫ్కో పక్క నుంచి శ్రీరాంపురం రోడ్లో అండి, స్వరూప్ నగర్ అంటారు దీన్ని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంది, మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సైట్ విజిట్ అరేంజ్ చేస్తాము. అలాగే ఈ ఓనర్ గారితో కూడా మాట్లాడిస్తామండి. కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.